నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్లాంట్ నిర్వహణ ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెత్తపై పన్ను వేయడం తప్ప చెత్త నిర్వహణ ఎలా చేయాలో గత ప్రభుత్వానికి తెలియదని మంత్రి నారాయణ విమర్శించారు. కొండవీడులోని జిందాల్ వేస్ట్ తో ఎనర్జీ ప్లాంట్ను ఎమ్మెల్యే పుల్లారావు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. 2014-19 మధ్య అనేక అధ్యయనాల తర్వాత ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, గత వైసీపీ ప్రభుత్వం చెత్త నుంచి విద్యుత్ ని ఉత్పత్తి చేసే ప్లాంట్లను నిర్లక్ష్యం చేసిందని మంత్రి ధ్వజమెత్తారు. త్వరలోని కాకినాడ, నెల్లూరులో కూడా ఇలాంటి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమృత్ పథకంకు వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో ఈ పథకం కింద కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకోలేకపోయామన్నారు. ఇలాంటి ప్లాంట్ల ఏర్పాట్ల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని పట్టాభి తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జిందా ఏపీ ప్రెసిడెంట్ ఎంవి చారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ప్రతి జిల్లాలో కూడా మరి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని మనం ఏర్పాటు చేసుకుని చెత్తని ప్రాసెస్ చేయటమే కాకుండా పవర్ జనరేషన్ మనందరం కూడా చూసాం. గత ప్రభుత్వం దాదాపుగా 85 లక్షల టన్నుల చెత్తని మన నెత్తిన పడేసి వెళ్ళిపోయింది. చెత్త మీద పన్నేసి చెత్తని క్లియర్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ నారాయణ గారు ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆ లెగసీ వేస్ట్ని మొత్తం కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ చెత్త మీద పన్ను భారాలు వేయకుండా సమర్థవంతంగా చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా భవిష్యత్తులో పెద్దల నారాయణ గారి సారథ్యంలో ఇంకా కూడా వినూత్నమైనటువంటి టెక్నాలజీస్ ఇన్నోవేటివ్గా ఇంకా ఏం చేయొచ్చు, ట్రాన్స్ఫర్ స్టేషన్స్ విషయంగా కూడా వారు అనేక సలహా సూచనలు చేశారు. మొత్తం మీద ఈ రాష్ట్రంలో రోజుకి 6,890 టన్స్ మెట్రిక్ టన్స్ వేస్ట్ వస్తుంది. యావరేజ్న 6,890 మెట్రిక్ టన్స్. ఈ రెండు ప్లాంట్లతోనే ఈరోజు దాదాపు 2,160 టన్నులు ట్రీట్ అయిపోతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుండే సాలిడ్ వేస్ట్లో 2 ప్లాంట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టడం వల్ల 31% ఈ ప్లాంట్లకు వచ్చి బర్న్ అయిపోతుంది. త్వరలో కాకినాడ, నెల్లూరులో కూడా ప్లాంట్లు పెడుతున్నాం. ఈ 2 ప్లాంట్లు కూడా వస్తే 52%. అంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ 6,890 టన్నులలో 52%, అంటే 3,600 టన్నులు ఈ ప్లాంట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డంప్ యార్డ్లో ఉన్న లెగసీని మళ్ళీ బయటికి ట్రీట్ చేసి పంపించాలంటే టన్నుకి మళ్ళా 500 నుంచి 750 రూపాయలు ఇస్తున్నారు. టన్నుకి 500 నుంచి 750 రూపాయలు, అది అడిషనల్ బర్డెన్. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే ఈ ప్లాంట్ తీసుకురావడం జరిగింది. ఇది వైబిలిటీ. దీనివల్ల అసలు ఆరోగ్యం ఫస్ట్, అసలు మీకు డంప్ యార్డ్స్ లేవంటే అసలు ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యం బాగుపడితే వేల కోట్ల యాక్చువల్గా ప్రజలకి ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసే ఈ ప్రాజెక్ట్. సైబర్ అవేర్నెస్ వీక్ సందర్భంగా విద్యార్థులతో గుంటూరు పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీపురంలోని పాటిమండ్ల సీతారామయ్య హైస్కూల్ విద్యార్థులతో కలిసి పోలీసు అధికారులు సైబర్ నేరాల పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ దీక్ష, వెస్ట్ డీఎస్పీ జయరాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాయగాళ్లు కొత్త తరహాలో లింకులు పంపించి ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. తెలియని నెంబర్ నుండి లింకు వస్తే వాటిని ప్రెస్ చేయకుండా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కోరారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు 1930కి ఫోన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టాభిపురం సీఐ వీరేంద్ర, అరండల్పేట సీఐ వీరాస్వామి, ఎస్ఐలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ వేల అంటే సైబర్ నేరాల గురించి మనం ఒక గట్టిగా ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని రెడీ చేయడమే కాకుండా అలాగే ఈ పర్టికులర్ ఎక్కడైతే సైబర్ నేరాలు జరుగుతున్నాయో వాటి మీద అవగాహన కలిగించడానికి కూడా ప్రజల్లో ఈ ర్యాలీస్, అలాగే కళాశాల విద్యార్థుల దగ్గర ఈ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. సార్ ఆల్రెడీ నిన్నే పోస్టర్ని కూడా అన్వీల్ జరిగింది. ఈరోజు మన పాటిపండ్ల సీతారామయ్య హై స్కూల్లో గౌరవ ట్రైనీ ఐపీఎస్ దీక్షిత మేడం గారు, అలాగే వెస్ట్ డిఎస్పీ, మేము అందరం కలిసి సార్ ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి ర్యాలీగా ప్రజలందరికీ కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగించడానికి ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది.
We are organizing this Cyber Awareness Week in which we are engaging with the educational institutions to create the cyber awareness, because cyber crime is such crime we prevent, because if it is happening then it becomes difficult. So we are focusing on preventive policing and visible policing. So throughout the whole week we'll be having some short films, some videos, some posters that will enlighten the students about the cyber awareness and how to prevent themselves. And we are coming up with the logo, which is ABC. Safety is as simple as ABC. ABC means always be careful. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికులతో పాటు ఆప్కోస్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని ఏఐటీయూసీ నేత మాల్యాద్రి డిమాండ్ చేశారు. నగర విస్తరణ పెరుగుతున్నా కార్మికుల సంఖ్య మాత్రం పెరగడం లేదని, ఉన్న కార్మికులపై పనిభారాన్ని అధికారులు మోపడం తగదన్నారు. మరి బదిలీ కార్మికులుగా 10-15 సంవత్సరాల నుంచి అట్లే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని అందరూ కూడా ఆప్కోస్లోకి తీసుకొని రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కరోనా కాలంలో ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం మరి ఈ నగరంలో 350 మంది దాకా పనిచేశారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన అందరూ కూడా వాళ్ళందరినీ పనిలోకి తీసుకోవాలని, నగరం విస్తారంగా పెరిగిపోతూ ఉంది, పని పెరుగుతూ ఉంది. కానీ కార్మికుల సంఖ్య మాత్రం పెరగని పరిస్థితుల్లో మరి కార్మికుల సంఖ్య పెంచమని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మరి ఏఐటీసీగా మరి కార్మిక పక్షాన ఉంటామని, వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు బట్టలు, సబ్బులు, కుట్టుకులు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అట్లాగే ఇంక్రిమెంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయించమని అధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లాం. అవి రాని పరిస్థితుల్లో రోడ్డు ఎక్కాల్సి వస్తూ ఉంది. డిసెంబర్ 12న అరండల్పేటలోని వైన్స్ కళ్యాణ మండపంలో పాలస్తీనా సంఘీభావ సభ జరగనుంది. జిల్లా కోర్టు ఎదుట ఉన్న ఏపీటీఎఫ్ మీటింగ్ హాల్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ నవయువ సమాఖ్య ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ సభ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ స్టేట్ ప్రెసిడెంట్ భాస్కర్, ఎన్వైఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ బాషా మీడియాతో మాట్లాడారు. అమెరికా సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై సాగిస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా డిసెంబర్ 12న పాలస్తీనా సంఘీభావ సభ జరగనుందని తెలిపారు. గత 14 నెలలుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధంలో 45,000 మందికి పైగా చనిపోయారని వెల్లడించారు. అందుకే పాలస్తీనా సంఘీభావ సభ నిర్వహిస్తున్నామని విద్యార్థులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ స్టేట్ ప్రెసిడెంట్ భాస్కర్, ఎన్వైఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ బాషా మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధాన్ని ఆపాలని, శాంతిని నెలకొల్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 12 సార్లు ఐక్యరాజ్య సమితి ఈ యుద్ధాన్ని ఆపాలని తీర్మానాలు చేస్తే అమెరికా దాన్ని వీటో చేస్తూ ఈరోజు ఇజ్రాయెల్ని వెనకాల నుండి ఈ యుద్ధాన్ని నడిపిస్తున్న పరిస్థితుంది. మరోవైపున లెబనాన్ పైన కూడా గత 2-3 నెలల నుంచి యుద్ధాన్ని సాగిస్తుంది. మొత్తం ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా తన యొక్క ఆధిపత్యాన్ని నడపడం కోసం అమెరికా సామ్రాజ్యవాదం కదులుతున్న పావుల్లో భాగంగానే ఈ యుద్ధంగా మేము చూస్తున్నాం. అందుకనే ఈ యుద్ధాన్ని ప్రపంచ ప్రజలందరూ ఖండిస్తున్నా, అనేక మంది మేధావులు, ప్రజాతంత్రవాదులు అందరూ ఖండిస్తున్నా కూడా ఈరోజు ఇజ్రాయెల్ దాని యుద్ధాన్ని ఆపడం లేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రకటించినటువంటి పాలస్తీనా జాతిని నిర్మూలిస్తామని ప్రకటించడం మరి హేయమైంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచ పట్టణంలోని ఇజ్రాయెల్ దేశాన్ని ఈరోజు అక్కడ నెలకొల్పింది. పాలస్తీనా దీన్ని అత్యంత దుర్మార్గంగా కనీసపాటి యుద్ధనీతిని కూడా పాటించకుండా 60 రోజుల కాల్పు ఒప్పందాన్ని కూడా మొన్న ఇచ్చేస్తూ కూడా మొత్తం మళ్ళీ దాడి చేయడం కోసం కోరుకుంటా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ప్రపంచ ప్రజలందరూ కూడా, ప్రజాస్వామ్యవాదంలో కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని పీడీఎస్ఓ అలాగే ఎన్వైఎస్ విద్యార్థి యువత సంఘాలుగా మేము తెలుపుతా ఉన్నాం. డిసెంబర్ 12న గుంటూరులోని అరండల్పేట 2 లైన్లో వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి ఈ పాలస్తీనా సంఘీభావ సభను విధ్వంసం చేయాలని కోరుతున్నాం. ఇందులో భాగంగా మాట్లాడడానికి బుడ్డిగ జమీందర్ గారు, కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన వస్తూ ఉన్నారు. అలాగే కొత్తపల్లి రావు గారు, ప్రధాన సంపాదకులు ప్రజాసాహితి, అలాగే ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్ జిలానీ గారు, సి విజయ్ గారు, శ్రీం సంఘటన రాష్ట్ర అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క మీటింగ్కి హాజరై ఈ విషయాలను మాట్లాడతారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదందాలు రెవెన్యూ సదస్సుల్లో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను కూడా వైసీపీ నేతలు కబ్జా చేశారని మండిపడ్డారు.
ప్రజా దర్బార్లలో ఎక్కువగా భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నందునే సీఎం చంద్రబాబు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఆదేశించారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో వచ్చిన వెంటనే పరిపాలన మొదలుపెట్టిన వెంటనే దాదాపు మీ కష్టాలు ఏంటయ్యా చెప్పండి అని చెప్పి ప్రజల్ని అడిగిన దాని మీదట దాదాపు 1,74,000 అర్జీలు వాళ్ళకి ఏయో బాధలు ఉన్నట్టుగా వాళ్ళ అర్జీలు ఇవ్వటం జరిగింది. అందులో దాదాపు 68,000 అర్జీలు ఈ ల్యాండ్స్ మీద భూ కబ్జాల మీద మా భూమిని కొట్టేశారనే దాని మీద 68,000 అర్జీలు వచ్చినాయి. ఏంటిది ఇది? ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడలేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొన్న నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 5వ రోజు. ఈ 5వ రోజుకి ఈ 68,000 అర్జీలే కాకుండా అదనంగా 1,102 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు జరిగితే కేవలం 1,102 గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకి దాదాపు 20,000 కంప్లైంట్స్ రావడం జరిగింది. ఏఐటీయూసీ నాయకులు జీవీ కృష్ణారావు జయంతిని గుంటూరులో నిర్వహించారు. ఏటుకూరు రోడ్లోని రేగుల రాఘవయ్య భవన్లోని జీవీ కృష్ణారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఏఐటీయూసీ నేతలు రాధాకృష్ణమూర్తి, కోట్ల మర్యాదాసు, అంజీబాబు, సురేష్ బాబు, అమిశెట్టి శివ తదితరులు నివాళులర్పించారు. కార్మికుల హక్కుల కోసం జీవీ కృష్ణారావు చేసిన పోరాటాలు ఆదర్శమని అన్నారు. ఉద్యోగాన్ని సైతం వదిలివేసి ఉద్యమాల్లోకి దూకినటువంటి వ్యక్తి ఆయన. జీవితాంతం చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు ఉద్యమం కోసం, కార్మిక సంఘాల కోసం, హమాలీ వర్కర్స్ కోసం, అట్లాగే సివిల్ సప్లైస్ వర్కర్స్ కోసం పోరాడి అనేక ప్రయోజనాలు సాధించినటువంటి వ్యక్తి. ఆయన మరణించి కూడా 8 సంవత్సరాలు అయింది. అంటే ఆయన 85వ ఏట మరణించడం జరిగింది. 85 సంవత్సరాల్లో మొదటి 25 సంవత్సరాలు తీసేస్తే దాదాపు 60-62 సంవత్సరాలు ఆయన యావత్తు జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి, కార్మిక వర్గానికి అంకితం చేసినటువంటి వ్యక్తి. వేతనాలు పెరగటం, కూలీ రేట్లు పెరగటం, బోనస్ ఇవ్వటం, పండగ అడ్వాన్సులు ఇవ్వటం, ఇంకా అనేక సౌకర్యాలని ఒక సాంప్రదాయంగా సృష్టించి సాధించినటువంటి ఘనత అది కృష్ణారావు గారికి దక్కుతుంది. రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులకి ఆ రంగాన్ని వ్యవస్థాపకుల్లో ప్రముఖులు జీవీ కృష్ణారావు గారు కార్మిక హక్కుల కోసం నిరంతరం ప్రభుత్వాలపై పోరాటాలు చేసి ఆయన చూపిన మార్గంలో ఇప్పుడు నగర ముఠా కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. గుంటూరు పట్టణానికి నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రకటించారు. గుంటూరు నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ కి ఉండవల్లి నుండి తాగునీటి సరఫరా జరిగే పైప్ లైన్ కు తక్కెలపాడు గ్రామంలో ఏర్పడిన లీకు మరమ్మతుల కోసం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన వివరించారు. బుధవారం సాయంత్రం నుండి గురువారం సాయంత్రం వరకు గుంటూరు పట్టణంలోని నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, హెచ్ఎల్ఆర్, ఐపీడీ కాలనీ, స్తంభాలగరువు, కుజ్జనగూళ్ల, విద్యానగర్, హనుమయ్య నగర్, నల్లచెరువు, శ్రీనివాసరావు తోట, తారకరామ్ నగర్, ఏటగ్రహారం, బిఆర్ స్టేడియం, ఎల్బీ నగర్, కోరంట్ల, అడవి తక్కిలపాడు, రాజీవ్ గాంధీ నగర్, కోర్టు కాంపౌండ్, మిర్చియాడ్, హౌసింగ్ బోర్డు కాలనీ, కేవీపీ కాలనీ, శ్యామ్లా నగర్, రెడ్డిపాలెం రిజర్వాయర్ల పరిధిలో పూర్తిగా త్రాగునీటి సరఫరా ఉండదని తెలిపారు. శుక్రవారం ఉదయం నుండి యథావిధిగా సరఫరా జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ 2 రోజులు నగర ప్రజలు తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.